హలో ఆల్. మీరు ఎప్పుడైనా పెసరట్టు వేసుకున్నారా అండి ఇంట్లో? వేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఏం లేదండి, పెసరట్టుకి ప్రాసెస్ ఏంటంటే ఒక గ్లాస్ పెసర్లు తీసుకొని హాఫ్ గ్లాస్ బియ్యము, హాఫ్ గ్లాస్ ఉద్దిపప్పు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ నానబెట్టుకున్న వాటిల్లో ఒక 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. మీరు కావాలంటే అందులోనే జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవచ్చండి. ఆ పిండి ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. మిక్సీకి వేసుకొని వెంటనే ఇలా పెసరట్టు వేసుకోవచ్చండి. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ కూడా బాగుంటుంది. నేను చేయలేదు ఉప్మా. నేను ప్లెయిన్ పెసరట్టు, ఉల్లిపాయ పెసరట్టు, ఎగ్ పెసరట్టు ఈ 3 టైప్స్ వేసానండి. ఎగ్ పెసరట్టు ఒకసారి తిని చూడండి, సూపర్గా ఉంటుంది. అందులో ఉల్లిపాయలైనా వేసుకోండి, లేదు ఉప్పు కారమైనా కొద్దిగా వేసుకొని తిని చూడండి. హెల్దీ టిఫిన్. సింపుల్గా కూడా అయిపోతుంది. దీనికి ఏం పెద్ద ప్రాసెస్ కూడా అవసరం లేదు. ఒకసారి చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో, మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. చూడండి, ఎగ్ పెసరట్టు టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి తిని చూడండి ఇంతవరకు తినకపోతే. హోటల్స్లో చాలా పచ్చగా, ఆకుపచ్చగా వస్తుందండి. మరి వాళ్ళు ఏం వేస్తారో ఏమో తెలీదు. నేను కొద్దిగా బియ్యం యాడ్ చేయడం వల్ల ఏమైనా ఇలా వస్తుందో ఏమో, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. పెసరట్టులోకి అల్లం చట్నీనే కాదు, టమాటో చట్నీ కూడా సూపర్గా ఉంటుంది. అందరికీ అల్లం చట్నీ నచ్చకపోవచ్చు కదా, ఒకసారి టమాటో చట్నీ కూడా చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.